హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం కడిగేసి బాగా క్లాత్ పెట్టి తుడిచేసుకొని అప్పుడు మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇలా వేసేసుకోవాలి. నిమ్మకాయ సైతంతా చింతపండు వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. వాటర్ లేకుండా చూసుకోండి. వాటర్ ఉందనుకోండి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఈ పచ్చడి మనకి నెల రోజులైనా నిలవ ఉంటుంది. ఇంకా తగినంత ఉప్పు వేసుకుని బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత కారం, ఇందాక పొడి ఆడుకున్నాం కదా, ఆ పొడి వేసుకుని బాగా కలిపేసుకోండి. అంతే. టమాటా పచ్చడి వల్ల మనకి చాలా ఉపయోగాలే ఉన్నాయి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. రోజు తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. లో సోడియం ఉంటుంది, హై పొటాషియం ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం రోజు చట్నీలు చేసుకోలేక ఇలాగా మనం చేసి పెట్టేసుకున్నాం అనుకో, మనకైతే ఒక 15 days అయినా వస్తుంది పచ్చడి. చాలా బాగుంటుంది టేస్టీగా. పోపు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ పోపు వేసుకోండి బాగా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది.